ఒక దుర్మార్గం ఇది. ఏపీకి చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు రంగం సిద్ధం. బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదని, అట్రాసిటీ వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు సమర్థించిన సుప్రీం చర్యలపై మరోసారి కోర్టు ఆరా. దీంతో హోదా రద్దు ప్రక్రియ వేగవంతం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కలిసి, మూడు పార్టీలు కలిసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దళితులను ఊచకోతగోయడానికి ఒక లైసెన్స్ను తయారు చేస్తాను. ఇదొక ఏపీకి మాత్రమే వర్తిస్తుంది అనుకుంటే పొరపాటు. ఏపీలో ఇది కార్యరూపం దాల్చినాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఉన్న దళితులు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న దళితుల మీద ఇక రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను అడ్డం పెట్టుకొని ఊచకోత కోయడానికి, ముఖ్యంగా వాళ్లకు ఈ రాష్ట్రాలలో, ఈ దేశంలో ఉన్న హక్కులను హరించి వాళ్ళను నిస్సహాయులను చేసి ప్రశ్నించలేని తనానికి వాళ్ళను తీసుకుపోయి వాళ్ళ మీద దాడులు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక లైసెన్స్ను తయారు చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. బాపట్లకు సంబంధించిన పాస్టర్ ఆనంద్ గారి ఎస్సీ హోదాను రద్దు చేస్తారట. ఎస్సీ హోదాను రద్దు చేయడం అంటే ఒక ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అనుకోకుర్రి, మీరు ఒక సర్టిఫికేట్ రద్దు చేస్తున్నట్టు అనుకోకుర్రి. ఆ ఎస్సీ హోదా రద్దు వెనుక ఉన్న హక్కులేంది, వాటిని రద్దు చేస్తున్నారు అన్నట్టు. ముందు కోర్టు వారు దేని పరిగణనలోకి తీసుకోవాలి? క్రిస్టియనిటీలో కులం లేదు, నిజమే. ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన క్రిస్టియనిటీకి కులం లేదు, కానీ భారతదేశంలో పుట్టిన ప్రజలందరికీ కులం ఉన్నది కదా. మరి పాస్టర్ ఆనంద్ గారు పోతా అంటే ఆయన కులం పేరుతోటి మాదిగా లాక్కొడుకా అని తిట్టినందుకు, మరి క్రిస్టియనిటీలో కులమే లేనప్పుడు ఆయన ఎట్లా తిట్టిండ్రు మీరు ఆ భాష ఉపయోగించి అని కోర్టు వారు అడగాలి కదా. ఇప్పుడు ఆయనను మాదిగానే ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడిండ్రు ఆయన బైబిల్ పట్టుకొని పోతా అంటే. కులం లేనప్పుడు ఆయన కులం పేరుతో ఎందుకు తిట్టిండ్రు అంటే భారతదేశంలో కులం ఉన్నది. మరి దీన్ని సుప్రీంకోర్టు వారు కావచ్చు, హైకోర్టు వారు కావచ్చు ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? ఆయన క్రిస్టియన్ కాబట్టి, ఆయన చేతిలో బైబిల్ ఉన్నది కాబట్టి ఆయన దళితుడు కాదు, ఆయన బీసీ అంటారు. మరి బీసీ అయితే తిట్టొచ్చా? బీసీ అయితే కులపరమైన తిట్లు తిట్టొచ్చా? సరే, ఇప్పుడు ఆయన ఎస్సీ హోదా రద్దు చేస్తారు, ఆయన బీసీలో కలుపుతారు, వెరీ గుడ్. బీసీలో కలిపినప్పుడు మరి బీసీ కులాలకు సంబంధించిన కులం ఆయనకు వర్తిస్తుందా? సర్టిఫికేట్ ఏమో బీసీ జారీ చేయాలనుకుంటాం, మరి కులం ఏది పెట్టాలనుకుంటారు అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో చర్చికి పోతాడు, మొకాల మీద ఉంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు. ఆయన నాయుడే అవుతాడు, ఆయన కమ్మే అవుతాడు, ఆయన ఓసీ అవుతాడు, ఆయన కేటగిరీ మారదు, ఆయనది ఏది కూడా మారదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా రష్యా యువతిని పెళ్లి చేసుకుంటాడు, ఆ రష్యా యువతితో ఇద్దరు పిల్లల్ని అంటాడు, వాళ్ళ హోదాలేం మారవు. అసలు ముందు పవన్ కళ్యాణ్ గారి రష్యా భార్యకి పుట్టిన ఇద్దరు పిల్లలకు ఏం కులం ఉన్నదో ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించాలే, ఇక అన్నీ బయటపడతాయి. అదే ఆ ఆధారం చూపించాలి ముందు. పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయము, ఏపీలో ఉన్న మాదిగ మాల రెల్లి వారికి ఒక న్యాయం కాదు. అసలు ఏ పౌరసత్వం కింద పవన్ కళ్యాణ్ గారి పిల్లలు పెరుగుతున్నారు? భారతీయ పౌరసత్వం కింద పెరుగుతున్నారా? ఆంధ్రప్రదేశ్ వారసత్వం కింద పిల్లలు పెరుగుతున్నారా? పెరిగితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కులం కిందనే పెరుగుతున్నారా? ఆ ఆధారాలు కావాలి. ఆధారాలను చెప్పమను చంద్రబాబు నాయుడు గారు. ఇంత దుర్మార్గంగా ఎస్సీలను అణచివేయడానికి ఇంత ఒక యుద్ధాన్ని చేసినట్టే ఎత్తాను. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు మీరు ఆలోచించండి. మీరు సినిమాలు చూడడం వల్లనే పవన్ కళ్యాణ్ స్టార్ అయ్యిండు, మీరు ఓట్లు వేయడం వల్లనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు ఓట్లు వేయడం వల్లనే ఇప్పుడు అక్కడ బీజేపీ ఇగో ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతాను. మీరు సినిమాల మైకంలో పడి పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసిండు, ఆయన అధికారంలోకి రాకముందు నుండి కూడా ఎస్సీల మీదనే పగబట్టాడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు కల్వరి టెంపుల్ ఉన్నది, కల్వరి టెంపుల్ సతీష్ గారు ఏ కులం? కాపు కులం.
పెదకాపు పవన్ కళ్యాణ్ గారి కులం. మరి ఇదే కల్వరి సతీష్ గారి చర్చిలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఆ చర్చిలోకి వచ్చేటోళ్ళంతా కూడా దళితులు, బీసీలు, ఓసీలు అయి ఉంటారు. మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేడు? ఇదే కల్వరి సతీష్ గారి పాస్టర్ మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటలేరు? ఓన్లీ దళితులది మాత్రమే ఎందుకు కేటగిరీ మారుతుంది? ఓసీలో ఉన్న క్రైస్తవుల కేటగిరీ ఎందుకు మారతలేదు? వాళ్ళ కులం ఎందుకు రద్దు అయితలేదు? కులపరంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే పేరుతోటి అన్ని కులాలకు, ఓసీల్లో ఉన్న అన్ని కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది కదా. మరి అందులో ఉన్న క్రైస్తవులకు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వర్తించవు అని ఆ చట్టం చేయగలరా? ఇట్లా కోర్టుల ద్వారా జడ్జిమెంట్ ఇప్పించగలరా? ఇప్పించలేరు. ఓన్లీ మాదిగలే, ముఖ్యంగా మాదిగ వారి మీద, మాల వారి మీద, ఎస్సీ కులాల మీద కక్ష. ఏపీలో ఉన్న దళితులు నిజంగా మీరు పోరాడవలసిందే. మీరు పోరాడకపోతే మీకు పుట్టుకతోటే ఇక్కడ కులం అంటగట్టబడి ఉన్నది. మీరు ఏ మతంలోకి పోయినా ఆ కుల వివక్ష పోదు. దీన్ని మీరు అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు చేయవలసింది ఓటు యుద్ధమే. ఇప్పుడు ఒక ఓటు యుద్ధం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, ఇప్పుడు కాంగ్రెస్ మీద. వైఎస్ షర్మిల గారు మీకు ఎక్కడికి వచ్చినా దొరకబట్టుర్రి. మీరు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు కదా, మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైంలోనే ఈ ప్రెసిడెంట్ రూల్ వచ్చింది, ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిండ్రు. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ ఉత్తర్వులను కొట్టి పారేయారా అని షర్మిల గారిని అడగండి. జగన్ గారిని కూడా నిలదీయండి. జగన్ గారు మీ అధికారంలోకి రాగానే ఇప్పుడు ఏదైతే హైకోర్టు వారు క్రిస్టియనిటీలో ఉంటే దళితుడి ఎస్సీ హోదా రద్దు అంటున్నారు కదా, దీన్ని కొట్టేస్తారా? దీని మీద స్పెషల్ జీవో తీసుకొచ్చి ఏ మతంలో ఉన్న దళితుడే, ఏ మతం స్వీకరించిన కులం పోదు అని ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి దాన్ని కేంద్రానికి పంపి చట్టం చేపిస్తారా లేదా అని జగన్ గారిని కూడా అడగండి. ఏ పార్టీయోడు మనకి ఇక్కడ చుట్టం కాదు. దళితునికి, మాదిగ వారికి, మాల వారికి, టోటల్ దళిత కులాలకు ఏ పార్టీయోడు కూడా చుట్టం కాదు. ఎవ్వరిని కూడా మనం విశ్వసించాల్సిన అవసరమే లేదు. వాడు అధికారం కోసం మన దగ్గరికి వస్తాడు, మన హక్కులను నెరవేర్స్తావా లేదా అని మనకి గల్లా బట్టి అడిగి నెరవేర్స్తామన్నప్పుడు మాత్రమే ఓటేయండి. అది ఎవడైనా, ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఇదే పని ఇక తెలంగాణలో షురూ అవుతుంది. ఎస్సీల హోదా రద్దు చేయాలని తెలంగాణలో కూడా మొదలవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం 7 సీట్లు ఉన్న ఎంఐఎం పార్టీ తన ప్రజలను కాపాడుకుంటుందంటే అక్కడ వాళ్ళకంటూ ఒక బలమైన లీడర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళ జోలికి ఎవడొస్తలేడు. ఎస్సీ క్రిస్టియన్ దళితుల జోలికి ఎందుకు వస్తున్నారంటే ఎస్సీ మాదిగలు, అదేవిధంగా ఎస్సీ మాలలు, లేకపోతే క్రిస్టియనిటీలో ఉన్న మాదిగలు, మాలలు, హిందుత్వంలో ఉన్న మాలలు, మాదిగల జోలికే ఇంతమంది ఎందుకు వస్తానంటే ఒక బలమైన నాయకుడు లేదు. మందకృష్ణన్న గారు ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. కానీ మందకృష్ణన్న గారికి నేను ఒకటి సూచించదలుచుకున్నా. మీరు మీటింగ్లు పెడతాను దళితుల కోసం, దళితులు, క్రైస్తవంలో ఉన్న దళితులు కూడా దళితులే, ఎస్సీ హోదా రద్దు చేయొద్దని మీరు తిరుగుతున్నారు, బాగానే ఉన్నది. కానీ మీ చేతిలో బీజేపీ ఉన్నది. మీరు బీజేపీకి అతి దగ్గరైన మనిషి. మీరు బీజేపీ దగ్గర ఎందుకు కూర్చుంటలేరు? పోయి డైరెక్ట్ ఈ ప్రెసిడెంట్ రూల్ కొట్టేయండి అని అడిగే అవకాశం మీకు ఉన్నది కదా. ఇప్పుడు క్రైస్తవ దళితులతోటి ప్రతి చోట మీటింగ్ పెట్టుకుంటూ పోతున్నారు. నాకు ఇంటర్నల్గా సమాచారం అందుతున్నది. మీరు బీజేపీకి ఓట్లేయమని పరోక్షంగా అక్కడ చెప్తున్నారని. ఇది చేసింది కాంగ్రెస్ హయాంలో, బీజేపీ చేయలే అంటాను. కాంగ్రెస్ హయాంలో చేసింది తప్పే, మరి బీజేపీ హయాంలో కొట్టేయమనండి. మాదిగల రిజర్వేషన్ల కోసం మహాసభ పెట్టిండ్రు మీరు. మీకు ఆ బలం ఉన్నదని మేము నమ్ముతున్నాం, మీరు మావారని నమ్ముతున్నాం, మిమ్మల్ని వ్యతిరేకిస్తలేం మేము. కాకపోతే ఇంత భయంకరమైన తీర్పు రాబోతున్న ఈ సమయంలో మీరు దీని మీద కొట్లాడకుండా ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటా
బీజేపీకి ఓట్లేయండి, కాంగ్రెస్ మనకు ద్రోహం చేసిందంటే ఇప్పుడు బీజేపీ ఉన్నది, బీజేపీ చేత ముందు అది కొట్టేపించండి, తర్వాత దళితులు ఓట్లేస్తారు. ఇప్పుడు పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేసేది అడ్డుకోండి, ఖచ్చితంగా పాస్టర్ ఆనంద్ కూడా ఓటేస్తాడు. మందకృష్ణ అన్న మీకు ఆ బలం ఉన్నది, మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేం, మిమ్మల్ని నిందించడం కూడా లేదు. కాకపోతే బీజేపీ అధికారంలో ఉన్నది, బీజేపీ చేయవలసిన పనిది, బీజేపీ చేత ఆ పని చేయించకుండా మీరు మీటింగులు పెట్టకుండా తిరిగితే మాకు వచ్చేదేమున్నదన్న? మాకు వచ్చేదేమున్నది? ఇది మమ్మల్ని మభ్యపెట్టేదే. ఇది మా దళితులను, మా క్రైస్తవులను, మా 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 హిందూ దళితులను, మా హిందూ క్రైస్తవులను, దళిత క్రైస్తవులను, దళిత హిందువులను అందరినీ మభ్యపెట్టేది ఇది. కాబట్టి దీని మీద మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మీ చేతిలో బీజేపీ పార్టీ ఉన్నది, మీరు బీజేపీకి అత్యంత దగ్గర వ్యక్తి. ప్రధానమంత్రి మోదీ గారు కూడా మిమ్మల్ని తమ్ముడు అని సంబోధించిండు. మీరు ప్రధానమంత్రి మోడీ గారిని బడే బాయ్, నా అన్న అని సంబోధించిండు. అంతటి దగ్గరి సంబంధం మీకు ఉన్నప్పుడు దళిత క్రైస్తవుల మీద ఇలాంటి భయంకరమైన తీర్పులు వచ్చినాయి. ప్రెసిడెంట్ రూల్ తక్షణమే కొట్టేయండి, మీ చేతిలో ఉన్నది, అది కాంగ్రెస్ చేసిన పాపం, అది కాంగ్రెస్ చేసిన ద్రోహం, దీన్ని కొట్టేయండి అని మీరు ధర్నాకెందుకు దిగుతలేరన్నా? అది పక్కన పెట్టి మీరు ఇంటర్నల్గా క్రైస్తవ సంఘాలతోటి, క్రైస్తవ సంఘాలలో ఉన్న దళితులతోటి మీటింగ్లు పెట్టుకుంటా పోకుండా ఈ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలంటే ఇంకా మా మెడలు కోసేసినట్టే కదా. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఏ పార్టీ కూడా దళితుల పట్ల ప్రేమతోటి ఏది చేయదు, వాళ్ళ అవసరానికి మాత్రమే చేస్తుంది. నేను మళ్ళీ అంటున్నా, దళితుల కోసం ఒక గరుత్మంతులు లెక్క కొట్లాడతా నేను. అది మాదిగ వారైనా, మాలవారైనా, ఎవరైనా ఒక గరుత్మంతుల్లాగా కొట్లాడతా. గరుత్మంతుడి కథ తెలిస్తే మీరు ఊహించుకోండి. ఇక ఇంద్రుని కూడా ముచ్చెమటలు పట్టించండు గరుత్మంతుడు. మనకి ఎవడు చుట్టం కాదు, ఎవడు పట్టం కాదు. కేవలం మన బలాన్ని వాడుకొని వదిలిపెడతామంటే ఇక మనమే కొట్లాడాలి.